కోట్లాది తెలుగు ప్రజలకు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ హైదరాబాద్ సమర్పిస్తున్న అపూర్వ కానుక కాంతి రేఖ. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ప్రచురించిన ధార్మిక సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చింది కాంతి రేఖ. కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సర్వమానవాళి కోసం దైవం అవతరింపజేసిన ఆకాశ గ్రంథమైన ఖురాన్, మహాప్రవక్త ప్రవచనాలు ఇంకా ఇతర సాహిత్యాన్ని తేనెలొలికే తెలుగు భాషలో మీకోసం సిద్ధం చేసింది తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ హైదరాబాద్. నేడు మానవాళి దైవానికి దూరమవుతూ అశాశ్వతమైన ఐహిక సుఖాల సంబరంలో అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ అశాంతి అలజడులలో అలమటిస్తూ ఉంది. దీని ఫలితంగా ఓ భయంకర వికృత సమాజం రాజ్యమేలుతూ ఉంది. జీవితంలోని అన్ని రంగాలలో నైతిక పతనం, అవినీతి, అత్యాచారాలు, మారణ హోమాలు, మానభంగాలు నిత్యకృత్యాలైపోతున్నాయి. విశృంఖల లైంగికత్వంతో ప్రబలుతున్న భయంకర ఎయిడ్స్ వ్యాధి మానవాళినంతటినీ తన కబంధ హస్తాలతో నలిపివేయడానికి సమాయత్తమైంది. యువతరం అశ్లీలపు మత్తులో మునిగి తేలుతుంది. ఈ దుస్థితి నుంచి తనను తాను రక్షించుకోవడానికి మానవాళి పరితపిస్తోంది. వీటి పరిష్కారానికి అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ సమాజంలో నెలకొన్న అన్ని రకాల చెడులను రూపుమాపడానికి అవతరించింది. మద్యపానం, జూదం, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం లాంటి అకృత్యాలను కూకటి వేళ్లతో పెకిలించి శాంతియుతమైన పరిశుద్ధమైన సమాజాన్ని స్థాపించే కృషి చెయ్యమని సృష్టికర్త అయిన దైవం మనందరినీ ఆదేశిస్తున్నాడు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఖురాన్ ఇలా బోధిస్తుంది. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. మరో సందర్భంలో దైవం ఇలా ఉద్బోధిస్తున్నాడు: వ్యభిచారం దరిదాపులకు పోకండి, అది దుష్ట కార్యం, బహు చెడ్డ మార్గం. అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందజేసిన సందేశం ఓ వినూత్న సందేశం. వారు ఇలా సెలవిచ్చారు: మీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే మీరు మటుకు కడుపు నిండా తింటే మీరు విశ్వాసులు కాజాలరు. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది. కూలివాని చెమట ఆరకముందే అతని కూలీ చెల్లించండి. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించండి. మహాశీలారా, సామాజిక రుగ్మతల నుండి బయటపడాలంటే మనిషి తన సృష్టికర్త అయిన దైవం వైపునకు మరలటమే ఏకైక మార్గం. ఆ రుజుమార్గం వైపునకే ఆహ్వానిస్తోంది కాంతి రేఖ. మనిషి తన సంబంధాన్ని నిజ దైవంతో పటిష్టపరుచుకోవలసిన అవసరం ఆసన్నమైంది. ఈ మార్గంలో దైవ ప్రీతి కోసం, సోదరమానవ శ్రేయస్సు కోసం, సమాజ సంక్షేమం కోసం తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ సాహిత్యాన్ని మీకందజేస్తుంది కాంతి రేఖ. దైవానుగ్రహ ప్రాప్తికి, ఇహపరలోకాల సాఫల్యానికై దోహదపడే సాహిత్యం ఇప్పుడు మీ ముందుంది. సోదర సోదరీమణులారా, ఒక్క క్షణం ఆగండి. ఈ సాహిత్యాన్ని చదవండి. దైవచిత్తమైతే మనందరికీ రుజుమార్గం ప్రాప్తం కావచ్చు. మానవుడి ముక్తి మోక్షాలకై ఓ సంపూర్ణ జీవన విధానాన్ని తెలిపే ఈ ధార్మిక సాహిత్యాన్ని అందుకోండి, చదవండి, మీ కుటుంబ సభ్యులతో చదివించండి. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారి పుస్తక పరిచయం దివ్య ఖురాన్. ఈ గ్రంథం మానవాళి కోసం అవతరింపబడిన పూర్వపు గ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తుంది. ఇది ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు. మానవులందరి కోసం అవతరించిన దైవ గ్రంథం. ఈ గ్రంథం సర్వ మానవాళికి సన్మార్గం వైపు ఆహ్వానిస్తుంది. సత్యాసత్యాలను వేరు చేసి స్పష్టమైన జీవన విధానాన్ని మానవాళికి బోధిస్తుంది. ఈ దైవ గ్రంథాన్ని తెలుగువారి కోసం స్వచ్ఛమైన తెలుగు భాషలో అనువాదం చేసి అందిస్తోంది తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్. హదీసు వెలుగు. ఇస్లాం అనుసరణకు, అవగాహనకు చివరి దైవ గ్రంథమైన ఖురాన్ ఎంత ముఖ్యమైందో దానిని ప్రజలకు అందజేసి తదనుగుణంగా ఆచరించి చూపిన అంతిమ దైవ ప్రవక్త మహనీయ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శ జీవితం కూడా అంతే ముఖ్యమైంది.
వారి ప్రవచనాలు, సాంప్రదాయాల సంకలనమే ఈ హదీసు వెలుగు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరి వల్ల మానవాళికి శ్రేయస్సు కలుగుతుందో అతడే శ్రేష్ఠుడు. మీలో ఎవరు నీతిమంతులో వారే గొప్పవారు. తల్లి పాదాల కింద స్వర్గముంది. మీ పొరుగువారు ఆకలితో అలమటిస్తూ ఉంటే మీరు మటుకు కడుపు నిండా తింటే మీరు విశ్వాసులు కాజాలరు అంటూ తమ ప్రవచనాలతో, ఆచరణలతో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి నిజ దైవ సందేశాన్ని అందజేసిన విశ్వ కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శ జీవితాన్ని అందజేసే పుస్తకం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొహమ్మద్ ది ప్రాఫిట్ ఆఫ్ ఇస్లాం అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రచయిత శ్రీ కెఎస్ రామకృష్ణారావు గారు మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. తాను ముస్లిం కానప్పటికీ ఇస్లాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల్లోనూ సందేశంలోనూ దృఢమైన విశ్వాసం గల వాడినని చెప్పుకుంటారు. వారు రాసిన ఈ చిరు పుస్తకంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గూర్చి, వారు సత్యసంధులు, వారిది అనుపమ వ్యక్తిత్వం, ఉత్కృష్ట నిజాయితీ, మచ్చలేని స్వచ్ఛమైన జీవితమంటూ ఇస్లాం ఓ పరిపూర్ణ జీవన వ్యవస్థ అంటారు రచయిత శ్రీ రామకృష్ణారావు గారు. మొహమ్మద్ ది ప్రాఫిట్ ఆఫ్ ఇస్లాం అనే ఈ పుస్తకం భారతదేశంలోనే కాకుండా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియాలోనూ ప్రవక్త జీవితంపై ప్రథమ శ్రేణి సాహిత్యంగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని అనేక భాషలలో ఈ పుస్తకం ప్రచురింపబడింది. అందరూ తప్పక చదివి తీరవలసిన పుస్తకం ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నేను ఆరాధించే ఇస్లాం. సంచలనాత్మక రచన నేను ఆరాధించే ఇస్లాం ప్రఖ్యాత తమిళ రచయిత, ప్రముఖ తమిళ దినపత్రిక నీరోట్టం సంపాదకులుగా పనిచేసిన శ్రీ అడియార్ గారి కలం నుంచి జాలువారిన నాన్ కాదలిక్కు ఇస్లాం అనే వారి తమిళ రచనకు తెలుగు నవలా ప్రియుల అభిమాన రచయిత్రి శ్రీమతి మాలతి చందూర్ గారి తెలుగు అనువాదం నేను ఆరాధించే ఇస్లాం పాఠకులను ఆలోచింపచేసే పుస్తకం. అందుకే అందరూ చదవాలి ఈ పుస్తకం. ఇస్లాం అపార్థాల మబ్బుల్లో, ఇస్లాం ది మిస్అండర్స్టూడ్ రిలీజియన్. సత్యకాంతిలో తమ జీవితాలను ధన్యం చేసుకోగోరే సత్యప్రియులకు అపార్థాల అడ్డుతెరలను తొలగించే పుస్తకం ఇస్లాం అపార్థాల మబ్బుల్లో. ప్రముఖ ఇస్లామీయ తత్వవేత్త, పాశ్చాత్య శాస్త్రాలను ఆకలింపు చేసుకున్న మహామేధావి, ఈజిప్టు దేశానికి చెందిన మౌలానా మొహమ్మద్ ఖుతుబ్ గారి విరచిత ఇస్లాం ది మిస్అండర్స్టూడ్ రిలీజియన్ అనే ఆంగ్ల గ్రంథానికి ఆంధ్ర అనువాదం ఇస్లాం అపార్థాల మబ్బుల్లో. ఇస్లాం ఎడల ఆవరించిన అపార్థాల తెరలను తొలగించే ఈ పుస్తకం తెలుగు వారిలో విశేష ఆదరణ పొందింది. అందరూ చదవవలసిన పుస్తకం ఇస్లాం అపార్థాల మబ్బుల్లో. మరణానంతర జీవితం, లైఫ్ ఆఫ్టర్ డెత్, జాతస్య మరణం ధ్రువం. అనంతమైన ఈ సృష్టిలో జీవిస్తున్నవన్నీ మరణించడానికే. మనిషికి మాత్రమే మరణానంతరం పరలోక జీవితముంది. అది ఎందుకు, ఎలా అని తెలుసుకోవడానికి మనిషి అగోచర విషయాలపై విశ్వాసం కలిగి ఉండడం అవసరం. శ్రేయస్కర మార్గం. మనిషి మనుగడకు ఎన్నో మార్గాలు. అందులో శ్రేయస్కర మార్గమేది అని తెలిపే ఓ చిరు పుస్తకం శ్రేయస్కర మార్గం. ప్రముఖ ఇస్లామీయ తత్వవేత్త, దివ్య ఖురాన్ అనువాదకులు, వ్యాఖ్యాత మౌలానా సయ్యద్ అబులాలా మౌదూదీ గారి సలామతీ కా రాస్తా అనే ఉర్దూ రచనకు ఆంధ్ర అనువాదం శ్రేయస్కర మార్గం. భారతీయ సమాజంలో పరమత సహనం. వివిధ మతాలు, విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతున్న మన భారతదేశం ఓ సహభావనల పవిత్ర సంగమం. ఇక్కడ నివసించే విభిన్న విశ్వాసాల ప్రజలు తమ తమ అభిమతాలపై స్థిరంగా ఉంటూనే ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తూ మనుగడ సాగించడమే దేశ పురోభివృద్ధికి దోహదం చేస్తోంది అనే సత్యాన్ని వివరించే ఉత్తమ పుస్తకం భారతీయ సమాజంలో పరమత సహనం. ఇదియే ఇస్లాం.
మానవ సమాజాల ప్రతి మలుపులో విప్లవాత్మకమైన ఓ నవజీవన కాంతి జ్వలిస్తుందన్న యథార్థానికి చరిత్ర సాక్ష్యం పలుకుతోంది. మానవ జీవితాలలో ఎదురయ్యే ప్రధాన సమస్యల పరిష్కారాలను ఇస్లామీయ దృక్పథ వెలుగులో విశదీకరించేందుకు రచయిత సలిపిన కృషికి అక్షర రూపం ఇదియే ఇస్లాం. ప్రపంచంలోని 44 ప్రముఖ భాషలలో అనువదింపబడిన ఏకైక పుస్తకం ఇదియే ఇస్లాం. ఇస్లామీయ పరిభాషలో జిహాద్ మానవ సమాజంలో కల్లోలాలను, దౌర్జన్యాలను, అక్రమాలను, పైశాచికత్వాన్ని రూపుమాపి దైవ మార్గంలో న్యాయం, ధర్మం సుస్థాపితం చేయడానికై సలిపే నిరంతర కృషి పేరే జిహాద్. ఇంతటి మహోన్నత కార్యాన్ని ఇస్లామీ ఉగ్రవాదం పేరుతో సామ్రాజ్యవాదులు, పాశ్చాత్య సామ్రాజ్యవాదులు, ఫ్యాసిస్టు శక్తులు చేస్తున్న వక్రభాష్యాన్ని తునాతునకలు చేస్తూ జిహాద్ పట్ల పాఠకులను సవివరంగా సమాధానపరిచే పుస్తకం ఇస్లామీయ పరిభాషలో జిహాద్. ఇంకా తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారి మరికొన్ని ప్రచురణలు. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం. అంతేకాకుండా మరింత ధార్మిక సాహిత్యాన్ని ఈ కాంతిరేఖ ద్వారా మీరు పొందవచ్చు. రండి, సాహిత్యాన్ని అందుకోండి, చదవండి, మీ కుటుంబ సభ్యులతో చదివించండి. మరి ఇన్ని పుస్తకాలను, ఇంత ధార్మిక సాహిత్యాన్ని చూశారు కదా, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనే మీకు అవసరం లేకుండా ఈ సాహిత్యాన్నంతటినీ మీ ముందుంచుతుంది ఈ కాంతిరేఖ. కాంతిరేఖలో మీకు కావలసిన సాహిత్యం ఇప్పుడే ఇక్కడే లభ్యమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రండి, మీకు కావలసిన సాహిత్యాన్ని అందుకోండి, చదవండి, మీ కుటుంబ సభ్యులతో చదివించండి.